కేసీఆర్ గారి ఆరోగ్యం ఏంటి? ఒక్కసారిగా రాష్ట్రమంతా షాక్ గురైంది. ఆయన అనారోగ్యం గావచ్చు, అవును. ఆయన ఓటమి గావచ్చు. అది ఏంటి? ఎలాంటి పరిణామాలకు దారితీస్తది ఇది? ఇది అష్టమ శని ప్రభావము. ఇప్పుడు మీరు అడిగారు సార్. ఇప్పుడు జారి పడడము, లేదంటే దెబ్బ తాకడము, ఆపరేషన్ అవ్వడం ఇవన్నీ శనొచ్చి చేశాడా ఆపరేషను, శనొచ్చి బ్రతికించాడంటే నేను సమాధానం నేను చెప్పలేను. అలాంటివి ఎందుకంటే అడగను. నేను అలాంటివి మాట అడగను. ఆ! నేను ముందే దాన్ని వివరించుకోవాలి. రైట్. ఎందుకంటే హ్మ్. ఈ ఆధునిక కాలంలో ఈ బిజీ లైఫ్‌లో మంచిని పట్టుకొని ప్రయాణించడమే మాకు తెలుసు. కళ్ళు లేనివాడు ఎవరైనా దారి చూపిస్తే వాళ్ళ వెనకాల ఫాలో అవ్వడం. అలాగే పలానా దేవుడు, ఉపనిషత్తు, వేదం, శాస్త్రం నమ్ముకో, దండం పెట్టు. దీన్ని పరిగెత్తడమే నాకు తెలుసు. హ్మ్. దట్స్ వై ఇక్కడ మీరు అడిగిన దానికి నాకు తెలిసిన సమాధానం ఏంటంటే శాస్త్రంలోకి వెళ్తాను. వెంటనే ఓకే. నేను అదేగా. రైట్. ఇక్కడ రాశ్యాతు ఫిబ్రవరి ఆయన పుట్టిన నెల 2వ నెల. అండ్ ఆయన జాతకరీత్యా లగ్నం మేష లగ్నం. లగ్నాతు చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు. అయితే ఈ చంద్రాతు గోచార ఫలితం ఎప్పుడైనా ఎలా మనం లెక్క వేసుకోవాలంటే చంద్రాతు గ్రహాలు ఎలా ఉన్నాయి. చంద్రాతు అష్టమంలో శని ఉన్నాడు. ఓకే. ఇక్కడ చంద్రుడికి శనికి షష్టాష్టకం అంటారు దాన్ని. అవునా? ఎందుకంటే ఈయన ఎప్పుడైనా ఏ గ్రహమైనా అష్టమంలో ఉంటే ఈ స్థానానికి అంటే చంద్రాతు తీసుకుంటే ఈ స్థానానికి షష్టమ స్థానము, అష్టమ స్థానం. ఇక్కడి నుంచి లెక్క వేస్తే అష్టమం, అక్కడి నుంచి లెక్క వేస్తే షష్టమం. కాబట్టి ఈ షష్టాష్టక స్థితి అపనిందలు కానీ అని ఎందుకు పెడతారో తెలుసా? ఇప్పుడు చాలామంది మీరు ఎందుకు ఖచ్చితంగా నేను ఏ రోజు చచ్చిపోతాను, లేదంటే నాకు ఇప్పుడు ఈ నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, నాకు వాంతి అవుతుందా, తిన్నది అరుగుతుందా అని అడుగుతుంటారు కదా. ఎస్, అది కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు సార్. బట్ దానికి కావాల్సినటువంటి శక్తి ఏంటో తెలుసా? అపారమైన తపశ్శక్తి కావాలి. ఇవాళ నాకైతే ఆ శక్తి లేదు. నాట్ ఓన్లీ లక్ష్మీకాంత్ శర్మ, ఎనీబడి. ఇవాళ ఋషులు, ఇప్పుడు గౌతమ మహర్షి ఉన్నారు, విశ్వామిత్రుడు ఉన్నారు, వశిష్ఠుల వారు ఉన్నారు. వారి స్థాయికి ఎందుకు ఎంత తపస్సు చేసినా వెళ్ళలేము అంటే, ఇప్పుడు మీరు ఒక సెంటు కొట్టారు సార్, ఎంబడి ఆ వాసన పీల్చుకొని నేను కొంతైనా దానిపైన దృష్టి పెడతాను. లేదు, ఒక కురులు అంటే ఒక అందమైనటువంటి ఒక రూపం కనపడింది, దానికి మనం దృష్టి దోషాన్ని పొందుతాం. ఇలా కొన్ని ప్రతి నిత్యము కూడా లేచినప్పటి నుంచి పడుకునే లోపు కొన్ని దోషాలు దృష్టి దోషాల చేత తపస్సుని భంగం చేస్తున్నాయి. అందువల్ల యాక్యురేట్ ఫలితం అనేది మనం నిర్ధారణ చేయలేము. రెండోది, ఇక్కడ కర్మ ఫలితం ఒకటి ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు జన్మించినప్పుడే శ్రీనివాస్ కెమెరామ్యాన్ పుట్టొచ్చు, కానీ మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆయన ఎందుకు కెమెరామ్యాన్గా ఉన్నాడు అన్నదానికి కూడా ఆయన జననంలో ఆయన కర్మ ఫలితాన్ని బట్టి అనుభవించే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం టాపిక్ అనేది ఇప్పుడు కేసీఆర్ గారిది మనం మాట్లాడాం చూడండి. ఇక్కడ అష్టమ శని ప్రభావము చేతనే, ఎస్, అష్టమ శని ప్రభావం చేతనే ఆయనకు అనారోగ్యం రావటము. ఇక్కడ నేను బ్రాకెట్లో ఇంకోటి లింక్ పెట్టాను, అపనింద కానీ, అపజయం కానీ, అనారోగ్యం కానీ. ఈ బ్రాకెట్స్ ఎందుకు అంటే ఏదో ఒకటి తాకితే రాయేసుకోవడం కాదండి. ఇక్కడ ఆయన కర్మ ఫలితాన్ని బట్టి కూడా లెక్క వేసుకోవచ్చు. ఎందుకంటే రాహుదశ జాతకము, మళ్ళీ ఆయన జననాతు ఇన్ని సంవత్సరాలు అయితే ఇన్ని సంవత్సరాలకు ఇగో ఈ సంవత్సరం ఈయన పుట్టింది, ఈ సంవత్సరం మళ్ళీ ఇన్ని సంవత్సరాలైంది, ఇన్నేళ్లకు ఇగో ఇంత కర్మ ఫలితం ఈయన అనుభవించాడు, ఇంత పుణ్యం చేశాడు, ఇంత పాపం చేశాడు. ఎస్, దానికి సంబంధించినటువంటి ఇగో ఈ టైంలో ఇలా. ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఆయన కడుపున పుట్టినటువంటి అబ్బాయి అమ్మాయి వీళ్ళ టైం కూడా త్రికోణం. ఇక్కడ వాళ్ళ టైంని బట్టి కూడా ఈయన కరెక్ట్గా దెబ్బపడినప్పుడు వాళ్ళు కూడా కొంత దాని యొక్క ఫలితాన్ని మోస్తారు కదా. ఆ మోచిన ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది విశ్వం. కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితులు కానీ, అపజయాలు కానీ, ఒక రాహుదశ, మరి రాహుదశలో యోగం అనుభవించాలి. కానీ ఇక్కడ అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఎలా దాన్ని లెక్క వేయాలి? ఎవరు లెక్క వేయలేరు. ఎందుకంటే రాహుదశ యోగం, కానీ అష్టమ శని ఎప్పుడు ఎలా ఏంటి దాని యొక్క ప్రభావితం నెగిటివ్గా ఉంటుందా అన్నది వాళ్ళ పుణ్య పాపాలని బట్టి కూడా మనం లెక్క వేసుకోవాలి. కాబట్టి ఆయన ఆరోగ్యరీత్యా లేదా ఆయన అపజయం కానీ, లేదా ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఆరోగ్యం కోలుకుంటాడు, డాక్టర్లే చెప్తున్నారు, మేము చెప్పేదండి. రెండోది, ఈ అష్టమ శని కాబట్టి అపనిందలు,
లేదా అనారోగ్యం అవన్నీ మనకు కనపడ్డాయి, అపజయం అన్నీ వచ్చి పడ్డాయి. అవును. ఈ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారిది. అష్టమంలో కుంభంలో శని ఉన్నాడు, ఆ ప్రభావం. ఉమ్. గోచారాతో రాహు నవమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అష్టమ శని ప్రభావము ఎక్కువగా నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చింది. ఓకే, ఓకే. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆయన పునర్వైభవం సంతరించుకుంటారా? ఆ, పునర్వైభవం అంటే ఇందులో ప్రశ్నలో కొంత నాకు కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, నేను క్లియర్గానే అడిగాను యాక్చువల్గా. చెప్పండి. అంటే పునర్వైభవం అంటే రెండు రకాలు. ఒకటి ఆరోగ్యపరంగా పునర్వైభవం, రెండోది అంటే శక్తియుక్తులను సమకూర్చుకోవడం, రెండోది పార్టీలో అది ఎన్నికల్లో విజయం, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. పార్లమెంట్ ఎన్నికలు అంటే మీరు అనేది కేంద్రంలోనా? ఎస్, ఎంపీ ఎలక్షన్స్ వచ్చే 3-4 నెలల్లో రాబోతున్నాయి. నేను ఈ రాజకీయ ఫలితము అన్నటువంటిది ఎట్లా అంటే శ్రీనివాస్ గారు, నేను చెప్పదలుచుకోలేదు. ట్రోలింగ్స్కి భయపడుతున్నారా? నాట్ ట్రోలింగ్స్ అండి. ట్రోలింగ్స్ ఏముంది, ఇదివరకు నన్ను ఎంత డిఫేమ్ చేశారు. నాట్ ట్రోలింగ్స్. ఇక్కడ ఏమైపోతుంది అంటే మనం చెప్పినటువంటి ఈ రాబోయే రోజుల్లో ఒక యాక్ట్ కూడా తీసుకొస్తారు గవర్నమెంట్. ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ఇలా చెప్పారో దీనివల్ల ఓట్లు ప్రభావితం అవుతున్నాయి, ఈ సెక్షన్ ప్రకారం కేసు పెడతాం అనేది కూడా వస్తుంది, మీరు చూడండి రాబోయే రోజు. ఓకే. అయితే సరే, అది ఒక పక్క. నేను ఎందుకు చెప్పదలుచుకోవట్లేదు అంటే ఇక్కడ దీని వలన మంచి అన్నది నాకు ఉపయోగం ఏంటి ఒకటి, రెండోది ఇతరులకు ఉపయోగం ఏంటి. నేను మేషరాశి గురించి చెప్పానంటే పలానా మిర్రర్ ఛానల్లో చూసేవాళ్ళు పలానా వాళ్ళు ఈ లాభపడతారు అంటే జ్ఞానోదయం అనేది ఎలా మనకు ప్రతిదీ ఎలా మనకు మైండ్లోకి వస్తుంది అంటే జరిగే ఇన్సిడెంట్స్ ద్వారానే వస్తుంది. ఓకే. ఎస్, కేసీఆర్ గారు ఆరోగ్యం గురించి అడిగారు, చెప్తాను. ఎందుకంటే ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశాడు, ఎంతోమందిని ఆదరించాడు, కాబట్టి ఆయన ఆరోగ్యం చెప్పాను. ఇక్కడ మీరు అన్నటువంటి ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. ఓకే. మీరు అన్న పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కాదండి, ఆయన సంక్రాంతి వెళ్ళడంతోనే ఆరోగ్యరీత్యా చాలా వరకు కుదుట పడతాడు, అదేమి ఇబ్బంది లేదు. ఇక వాట్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే ఈ ఎలక్షన్లకు సంబంధించి చెప్పి చెడవడమే తప్ప దానివల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదని నా భావన. ఓకే, 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 రైట్. ఇది చెప్పండి, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఓకే. సో ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఈ ప్రభుత్వం మనుగడ స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉంటుందా అంటే ఇక్కడ శాస్త్ర ప్రకారము మనము గతంలో చెప్పుకున్నట్టు ఒక వ్యక్తి ద్వారా మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందింది. అండ్ వారి ఆలోచనలు, వారి యొక్క ఆచరణ విధానము ప్రజలకు లబ్ధి కలిగి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది. 100%. ఇక్కడ జ్యోతిష్యము అన్నది మనం పట్టుకుంటేనేమో ఒక పార్టీ వైజు కాంగ్రెస్ అంటే మృగశిర నక్షత్రము మిథున రాశి వస్తుంది. అవును. ఆ మిథున రాశ్యాతు గురుబలం అనేది అద్భుతంగా ఉంది. ఎందుకంటే మిథున రాశికి లాభంలో గురువు ఉన్నాడు అండ్ వ్యయంలోకి వస్తాడు, ఇంకా మంచిది. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది తులారాశి. ఎందుకంటే నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇద్దరిట్లో ఎవరిది చూడాలంటే ఇద్దరిది చూసే పరిస్థితి వాళ్ళ. బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ది ఎవరిది చూడాలంటే కేసీఆర్ గారిది చూడాలి, ఎందుకంటే ఆ ఉద్భవించిందే కేసీఆర్ గారి వల్ల. కానీ ఇక్కడ పూర్వ వైభవాన్ని పొందింది మాత్రం రేవంత్ రెడ్డి గారి ద్వారా, అది యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరిది చూసుకుంటే తులారాశ్యాతు కూడా రాహు షష్టమంలో ఉన్నాడు. ఆయన నిర్ణయాలు ఎవరెన్ని చెప్పినా కూడా, ఎవరెన్ని సలహాలు ఇచ్చినా కూడా ఆయన నిర్ణయాలు తప్పకుండా సక్రమంగా ఉండే అవకాశాలు ఉంటాయి.